ట్రైలర్ ఎట్లుంది? ఉందే పుష్ప 2 సినిమా పోయా ట్రైలర్ ఉంది, చింపేసింది అంటే ఇంకా ఎక్కడ అసలు లేదు, చంపేస్తుంది, చింపేసింది. పైగా ఇక్కడ కాదు, ఎక్కడ బీహార్లో, సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, ఈస్ట్ ఇండియా, వెస్ట్ ఇండియా ఎంట లేదు ఇది. ఇంకా అమెరికాలో, దుబాయ్లో, రష్యాలో, చైనాలో, జపాన్లో, సౌదీలో, దుబాయ్లో, అయ్యా బాబే ఇంకా పిచ్చెక్కిపోతుంది. ఇంకా నాకు జుట్టు ఊడిపోతుంది, నా వల్ల కావట్లేదు. ఈ సినిమా ఖచ్చితంగా ఇప్పుడే చెప్తున్నా, సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా ఎట్ట లేదు నా 10 లక్షల కోట్లు నాది గ్యారంటీ నాది. నవ్వుతానది ఎవరు నవ్వేదే రాత్రి జరిగింది చూడండి ఎలా ఉంది. ఎక్కడ బీహార్ ఎక్కడ ఉంది, పాట్నా ఎక్కడ ఉంది, ఇక్కడ హైదరాబాదు. అరే హైదరాబాద్ ఎక్కడ ఉంది, అది ఎక్కడ ఉంది, అక్కడ ఆ భాష ఏంది, ఆ జనాలు ఏంది, అసలు అల్లు అర్జున్ అంటే ఎవరికి తెలియదు అక్కడ. కానీ ఈ పుష్ప సినిమాతో తెలిసాడు అని చెప్తున్నా, సరేనా? కాబట్టి ఏంటంటే ఈ సినిమా ఖచ్చితంగా ఇంకా ఈ సినిమా గురించి మనం ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా నేనైతే అసలు ఆగలేకపోతున్నాను. రేపే సినిమా థియేటర్లోకి వస్తే ఇంకా నా వల్ల కావట్లేదు అనమాట. అదే ఇంకా నా వల్ల కావట్లే, ఇంకా పిచ్చెక్కిపోతుంది ప్రతిరోజు కళ్ళకన్నా. ఎలా ఉండే తగ్గేదేలే అంతే. రష్మిక కాళ్ళతో చేస్తాడు కదా, అదే రష్మిక వస్తున్నా రష్మికతో రొమాన్స్ ఉంది భయ్య. అబ్బా పిచ్చెక్కి చేసాడు. అది చూసినప్పుడు టాంచి అదే కాళ్ళతో, చేతులతో, బొడ్డుతో, మధ్యతో, అన్నిటితో అనమాట. అంటే నడుముతో కానీ అబ్బా పిచ్చెక్కి చేస్తుంది. ఇంకా రష్మిక బ్యాక్ సైడ్ చూడాలా, అబ్బా అల్లు అర్జున్ చేస్తున్నాడు రొమాన్స్. అబ్బా నాకైతే పిచ్చెక్కిపోయింది భయ్య. నిజంగా నాకైతే రష్మిక మండన్న లాంటి అమ్మాయిని, ఇంకా రష్మిక మండన్ననే అనుకున్నా కానీ జరగలేదండి, ఇంకా ఆలోచన చేస్తాడు. కాబట్టి నేను రష్మిక మండన్న లాంటి అమ్మాయిని చూస్తున్నాను. ఎవరన్నా పడిందంటే మాత్రం నేను కూడా అల్లు అర్జున్ లాగే రొమాన్స్ చేస్తా. అంటే చూడండి ఆ సినిమా ఇప్పుడు ఇంతకుముందు తగ్గేది అన్నారు, ఇప్పుడు ఏమైంది, అందరూ అల్లు అర్జున్ లాగా రొమాన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు అందరూ, అంతే కదా. కాబట్టి శ్రీలీల డాన్స్ ఎలా అనిపించింది బ్రో? ఐటమ్ సాంగ్ ఇంకా శ్రీలీల అయితే అబ్బా ఇప్పేసింది అంతే. ఇంకా ఏంది ఏమిప్పింది, తన మనసులో ఉన్న డ్యాన్స్ని, తన యాక్టింగ్ని ఇప్పేసింది అనమాట. ఇప్పేసింది, కప్పేసింది, చింపేసింది, తీసేసింది, అబ్బా ఆరేసేసింది. అంటే నాకైతే రాత్రి ఇప్పుడే నిద్రపోయాను, లేచాను, వచ్చాను. నాకెందుకో శ్రీలీల ఏ అమ్మాయి చూసి శ్రీలీల నాకైతే అసలు నిద్ర పట్టలేదు. నాకు శ్రీలీలను చూసినప్పుడు టాంచి నాకు నిద్ర పట్టలేదు. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా ఇంకా 10 లక్షల కోట్లు ఇంకా పై మాట. ఇంకా మనమంతా సినిమా కోసం వెయిట్ చేద్దాం. తీయద్దు చరణ్ బాయ్, సరే ఇంక ఈ సినిమా కోసం మనమంతా వెయిట్ చేద్దాం. ఈ సినిమాని వీలైనంత వరకు థియేటర్లో బాహుబలి రికార్డులను బ్రేక్ చేస్తుందంటారు. బాహుబలి అది అన్ని రికార్డులు, బాహుబలి, ట్రిపుల్ ఆర్ అన్నిటి పక్కనే వేస్తాం అంతే. ఇంకా టైటానిక్ కాదు, అవతార్ గారు ఏ సినిమా సరే. ఎలా అనిపించారు? ఒక అరగుండు ఎంట్రీ ఉంటుంది కదా తమ్ముడిది, ఎలా ఉంటుంది? అదే అరగుండు చూశాను. నాకైతే ఆ సినిమా వచ్చిన తర్వాత నేను కూడా చేద్దాం అనుకుంటున్నట్ట. అరగుండు అదొక ఫేమస్, అదొక ట్రెండ్ అది. కాబట్టి ఈ సినిమా అబ్బా నాకైతే రాత్రి చూస్తే జనాలను చూస్తే అరే ఇంతమంది జనాలు ఏంది బాబు, దాదాపు ఒక స్టేట్ మొత్తం అక్కడే ఉంది. ఇంకా జనాలు ఏంది, బీహార్లో ఉన్న స్టేట్ జనాలు మొత్తం అక్కడే ఉన్నారు పాట్నాలో. అరే ఏందబ్బా ఈ హీరో ఏంది, ఇతను ఒక చిన్న హీరో. అసలు అల్లు అర్జున్ అంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో, ఈ స్టేట్లో, ఆ స్టేట్లో అసలు ఎవరికి అర్థం కాదు. అలాంటిది ఏది పక్క స్టేట్లో ఇంత ఫేమస్, ఇంత ఫాలోయింగ్ ఏంది ఇది? బ్రో ఇప్పుడు చెప్పు లాస్ట్ డైలాగు అంటే లాస్ట్లో అల్లు అర్జున్ గారు రక్తం మరుగుడు కనిపించి మెడలో కనిపిస్తాడు. అవును, ఎలా ఉండబోతుంది ఆ ఫైట్? ఇంకా అవన్నీ ఇంకా చాలా బాగుంటాయి ఇలాంటివన్నీ. కానీ ఎక్కువ శాతం జనాలకి నచ్చింది ఏంటంటే రష్మికతో చేసే రొమాన్స్ అనమాట. అంటే జనాలందరూ కోరుకునేది అదే, ముఖ్యంగా మాలాంటోళ్ళు యూత్కి అల్లు అర్జున్ ఇలాంటి సినిమాని ఒక ఐకానిక్ అనమాట. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా థియేటర్లోకి రావాలి. ఎవరైనా ఆపారంటే మాత్రం ఈ సినిమా తీసుకో ఇంకా నాకు అర్థం. 10 లక్షల కోట్ల బ్రో. అవును అయిపోయింది, తీసి పో, ఎరిపోయి ఇంకా అయిపోయి ఎందుకో.